పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయం. ఈ యోబు గ్రంథం 31వ అధ్యాయం చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభు బయలుపరిచాడండి. చూడండి, 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. అందరు బైబిల్ తెరిచి యోబు గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం. సూర్యుడు ప్రకాశించినప్పుడు, సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రకాశిస్తాడు. సన్ షైన్స్ అంటారు. సన్ షైన్స్, సూర్యుడుగా యేసయ్య ప్రకాశిస్తాడు. ఆ మాటకి నేను మరలా వస్తాను, కానీ ఆ 2 వచనాలు చదువుదాం. చూడండి, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచూ ఉండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి, అంటే సూర్యుడి తట్టు చంద్రుడి తట్టు చూచి, నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను ఎవరిని? వేషధారినవుదును. చూడండి ఎంత బలమైన మాట. ఇవి యోబు మాటలండి, యోబు అంటున్న మాటలు ఇవి. సూర్యుడు ప్రకాశించేటప్పుడు చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి ఉండగా నేను వారిని చూచి, వారి తట్టు చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారిని ముద్దు పెట్టుకుంటే కదండి. కొంతమందికి అలవాటు ఉంటుందండి, ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేస్తారు. ప్రభువుకు నమస్కారం చేయండి అయ్యా అంటే, మోకాళ్ళ మీద దేవుని పాదాలు పట్టుకోండి అంటే దేవుని పాదాలు పట్టుకోరండి. ఏం చేస్తారు చెప్పండి? సూర్య నమస్కారాలు. సాయంత్రం నిండు పౌర్ణమి వచ్చినప్పుడు చంద్ర నమస్కారాలు కదండి. రాశి ఫలాలు, చేతులు చూయించుకోవటాలు, తర్వాత సోది చెప్పుచ్చుకుని ఆమెను ఇంట్లోకి పిలుచుకోవటాలు. మా ఇంట్లో ఈ మూల ఏదో బాగలేదని ఒక ఆయన చెప్పేళ్ళాడండి, ఈ మూల ఎట్ట చేయాలో చెప్తారా అని ఎవరెవరినో పిలిపించుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు పెట్టుకోవాలంటే మంచి ముహూర్తాలు ఏవి అని వారిని వీరిని పిలిపించుకొని డేట్లు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా చేయటం వలన పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతానో చెప్పండి? వేషధారణ. చెప్పండి సంగమా, దేవుని బిడ్డలారా, మనలో చాలామంది వేషధారులు ఉన్నారు. నో డౌట్, వేషధారులు ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ లీవ్డ్ యాజ్ ఎ హిపోక్రైట్స్ కదండి. దేవుని దృష్టిలో వేషధారులు. ఆదివారం వస్తే గుడికి వస్తారండి, బయటికి వెళ్ళిపోగానే లోక సంబంధమైన విషయాలు చేసేవారిని వేషధారులు అనే మాట కంటే ఇంకే మాట ఉపయోగించాలి? యోబు అంటున్నాడు, వారు ప్రకాశిస్తూ ఉండగా, వారు మిక్కిలి కాంతిలు ఇస్తూ ఉండగా, ఒకవేళ నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారిని ముద్దు పెట్టుకుంటే, ఇక్కడే కాదండి మరొక చోట కూడా ఆ మాట ఉపయోగించాడు. చూడండి 33, 34 కూడా చదువుతాను, అక్కడ కూడా బలమైన మాటలు ఉన్నాయి. అదే యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతాను? ఏడ దాచిపెట్టాడంటండి పాపం? ఏడంట? ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదండి. ఆదివారం చర్చికి వచ్చేది ఎందుకంటే బ్రతుకు బాగు చేసుకోవటానికి. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని దేవుని దృష్టికి ఏదో వచ్చి ఆరాధన అని పాడి వెళ్ళిపోతే కుదరదు. ఎంతకాలం పాపాన్ని నీ రొమ్ములో దాచుకుంటావు, నీ గుండెల్లో దాచుకుంటావు అంటున్నాడు యోబు. నేను అలా దాచిపెట్టుకుంటే పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతున్నాను? వేషధారిని అవుతాను. ఎంతకాలం వేషధార బ్రతకండి? ఎవరిని మెప్పించడానికి వేషధారణ? ఎవరిని మెప్పించడానికి వేషధార జీవితం? ఎవరి కోసం వేస్తున్నావు నీ వేషధారణ? ఎవరి కోసం ఈ వేషధారణ బ్రతుకు? ఎవరిని మెప్పించాలని ఈ వేషధారణ జీవితం? ఆదాము దాచిపెట్టుకున్నట్టుగా నా రొమ్ములో నా పాపాన్ని దాచిపెట్టుకుంటే, బైబిల్ చెప్తుందండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? కుటుంబంలో ఎందుకు ఆరోగ్యం లేదో తెలుసా? కుటుంబంలో ఎందుకు క్షేమం లేదో తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో రాత్రంతా జగడము, రాత్రంతా విచారం? కొన్నిసార్లు దావీదు రాస్తాడు,
విచారము చేత నా కన్ను ఏమవుతుంది? క్షీణించుచున్న గుంటలు పడ్డాయి. ఆరోగ్యం కోల్పోయి గుంటలు పడ్డాయి. కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపాన్ని ఇంకా నువ్వు దాచిపెట్టుకుంటున్నావు కాబట్టే వేషధారిలాగా వస్తున్నావు. మనుషుల దృష్టికి కదండి, జన సమూహానికి భయపడి, తిరస్కారానికి భయపడి, కుటుంబంలో తెలిస్తే నన్ను తిరస్కరిస్తారేమోనని కుటుంబానికి జడిసి పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు కాబట్టి, దేవుని దృష్టిలో వేషధారిగా ఉన్నావు కాబట్టి ఆరోగ్యంగా జీవించలేకపోతున్నావు. బైబిల్ చెప్తుంది ఎంతకాలం వేషధారణ. అయితే ప్రభు అంటున్నాడు కదా, మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వేషధారులారా, మీ వేషధారణ జీవితాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ప్రభు పాదాలు పట్టుకోండి. సూర్యుడుగా యేసయ్య మీ మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడుగా యేసయ్య మీ మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడుగా యేసయ్య మీ మీద ప్రకాశించునుగాక. చూడండి ఆ మాట 26 వచ్చిన చదువుదాం. యోబు గ్రంథం 31:26. సూర్యుడు ప్రకాశిస్తాడు. మొదటి మాట, సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? సన్ షైన్స్. సూర్యుడుగా యేసయ్య ఈ ఉదయకాలం నీ మీద ప్రకాశించునుగాక. యేసయ్య ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, పౌలు చెప్పిన మాట ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో చక్కటి మాట మనం చూస్తాం. 5వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. చక్కగా మీరు బైబిల్ చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు అంటే నీతి సూర్యుడు యేసయ్య నీ మీద ఏం చేయను? ప్రకాశించును. నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. యెషయా ప్రవక్త కూడా ఇదే మాట అన్నాడు, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయును. నిద్రించుచున్న నీవు మేల్కొని లే, క్రీస్తు నీ మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడిగా యేసయ్య ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తాడో ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తాయి చెప్పండి? అయితే వేషధారణ వదిలిపెట్టాలిగా. నీ జీవితంలో ఎప్పుడైతే వేషధారణ తీసివేసుకుంటావో, యథార్థమైన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల చెప్పండి ఎవరు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి చెప్పండి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. నీతి సూర్యుడుగా యేసయ్య ఉదయకాలం నీ మీద ప్రకాశించునుగాక. సూర్యుడు ప్రకాశించినట్టుగా ఇదిగో నీతి సూర్యుడైన యేసయ్య ఈ ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన నీ మీద ప్రకాశించి నీకు ఆరోగ్యము కలుగచేయునుగాక. మొదటి మాట, సన్ ఏం చేస్తాడు? షైన్స్. సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యుడు ప్రకాశిస్తాడు. నీతి సూర్యుడైన యేసయ్య నీ బ్రతుకులో ప్రకాశించాలని ఆశపడతాడు. జక్కయ్య యేసుప్రభు దగ్గరికి వచ్చాడండి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన జక్కయ్యకి ఆటంకాలు వస్తాయండి. ప్రభు కోసం జీవించాలనుకున్న వారికి ఆటంకాలు వస్తాయి. ఒకటి బయట నుంచి వస్తాయి, రెండవది తనలో నుంచే వచ్చింది. ప్రభు కోసం ప్రకాశించాలి అనుకున్న వారికి ఆటంకాలు వస్తాయి. యేసు చుట్టూ జన సమూహాలు ఉన్నారు, అదొక ఆటంకం. రెండవది తను పొట్టివాడు. ఆటంకాలన్నీ అధిగమించి జక్కయ్య చెట్టు ఎక్కాడండి. చెట్టు మీద జక్కయ్య దగ్గరికి యేసయ్య నడుచుకుంటూ వెళ్ళి పైకి చూశాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ మీద ప్రకాశించాలని ఇష్టపడుతున్నాను, నేను నీకు ఆరోగ్యం కలుగు చేయాలని ఇష్టపడుతున్నాను. ఎంతమంది అనారోగ్యంతో వచ్చారో వేషధారణ బ్రతుకును విడిచిపెట్టండి. ప్రభు మీ మీద ప్రకాశించి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయునుగాక. సూర్యుడు ప్రకాశించినప్పుడు
ఆ ప్రకాశమానమైన వెలుగులో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆరోగ్యమా. రెండవది, సూర్యుడు ఏం చేస్తాడు? రెండవది చూద్దామా? కీర్తన గ్రంథం 136వ సంకీర్తన, 136వ సంకీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. 136వ సంకీర్తన 7వ వచనం నేను చదువుతాను, చక్కగా చూడండి. 136వ సంకీర్తన 7వ వాక్యం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరమండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను. సూర్యుడు, సన్ రూల్స్, ఏలుబడి చేస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? రెండవది, ఏలుబడి పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరమండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాను. సూర్యుడు ఏలుబడి చేస్తాడు. సన్ రూల్స్, సూర్యుడు ఏలుబడి చేస్తాడు. ఎప్పుడైతే ఆయన ఏలుబడి క్రిందకు వస్తావో, ఆయన అధికారము క్రిందకు వస్తావో, అప్పుడు నీకు ఆరోగ్యము. ఆయన ఏలుబడి క్రిందకి ఎప్పుడైతే వస్తావో కదండి. ఇక్కడే కాదు, ఆదికాండం 1వ అధ్యాయంలోనే చూడండి, ఆయన ఈ సృష్టిలో సృష్టిని చేస్తూ ఆదికాండం 1వ అధ్యాయంలోనే సృష్టికర్త అయిన దేవుడు చక్కటి మాటలు 15-16 వచనాలు చదువుదామా? 15-16 నేను చదువుతాను, చక్కగా చూడండి. భూమి మీద, ఆదికాండం 1వ అధ్యాయం 15-16 వచనం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగాకని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అవే ఏంటి చెప్పండి? పగటిని ఏలుటకు సూర్యుడు, పెద్ద జ్యోతి. సూర్యుడు ఏలుబడి చేస్తాడు, పగటిని ఏలుతాడు కదండి. సూర్యోదయం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనం చీకటిలో నుంచి ఎక్కడికి వచ్చేస్తాం? వెలుగులోకి వచ్చేస్తాం. ఆయన ఏలుబడి క్రిందకు వచ్చేస్తాం. ఐగుప్తులో 3 దినాలు చిమ్మ చీకటి అంట కదండి, భయంకరమైన చీకటి. ఒక మనిషి ఎదుటున్న మనిషిని కూడా తడువులాడుకోలేని చీకటి వచ్చిందంట ఆ దినాల్లో. యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా చూడండి, ఆయన సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి కదండి ఏమొచ్చింది? భయంకరమైన చీకటి కమ్ముకుంది. చీకటి, చీకటి, చీకటిలో బ్రతుకుతున్న వారికి జీవితం అనే వెలుగులోకి తీసుకుని రావటం కొరకే పగటి నేలుటకు ఆయన జ్యోతిని, గొప్ప జ్యోతిని, సూర్యుని పెట్టాడు. సూర్యుడు ఏలుబడి చేస్తాడు. ఎవరైతే ఆయన ఏలుబడి క్రింద నడుస్తారో, ఎవరైతే ఆయన అధికారం క్రింద నడుచుకుంటారో, బైబిల్ చెప్తుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ ఏంటి? అవన్నీ అంటే మీరేం తినాలో, మీరేం త్రాగాలో, మీరేం ధరించుకోవాలో సమస్తము వాటి వెంట కలుగును. ఆయన అధికారం క్రిందకి నువ్వు రావాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. నీకు ఆరోగ్యం రావాలి అంటే యేసు ప్రభువు, యేసు నా జీవితానికి అధికారి. ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం క్రిందకు వచ్చినప్పుడే నీకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. కొంతమంది అండి లోక సంబంధమైన అధికారాల క్రింద ఉన్నారండి, పాప సంబంధమైన అధికారాల్లో కూరుకుపోయి ఉన్నారు, చీకటి సంబంధమైన అధికారాల్లో నలిగిపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, లే లే, నా అధికారం క్రిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, సూర్యుని అధికారం క్రిందకి ఎప్పుడైతే వస్తావో, ప్రభు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం. యేసు ప్రభు అధికారం క్రిందకు వచ్చావా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నావా? దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించావా? నువ్వు రక్షించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశమైన వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆరోగ్యము. 2, సూర్యుడు ఏలుబడి చేస్తున్నాడు. ఆయన అధికారం క్రిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన ఆధిపత్యం క్రిందకి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము కదండి. చాలామంది జీవితాలను సైతాను ఏలుబడి చేస్తున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి, ఒక స్త్రీ గురించి వ్రాయబడిందండి ఇక్కడ. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి 10వ వచనం నేను చదువుతున్నాను.
విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి, ఎన్ని సంవత్సరాలండి? ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దెయ్యంతో బాధించబడుతుందో ఆ సంవత్సరాలు రాశారండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎన్ని ఏండ్ల నుంచి అండి? ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బలహీనపరచు దెయ్యంతో బాధించబడుతున్నారో ఉదయకాలం ఆరాధనలో కూర్చున్నవారు 18 ఏండ్ల నుంచి, పాస్టర్ గారు 20 సంవత్సరాల నుంచి భయంకరమైన చీకటితో బాధించబడుతున్నాడండి. 18, 20, 30, 35, 38 సంవత్సరాల నుంచి కూడా భయంకరమైన వ్యాధితో బాధించబడుతున్నానండి. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండిన ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యంతో బాధించబడుతున్న స్త్రీ, నడు వంగిపోయిన స్త్రీ, సరిగా నిలబడలేదు, ప్రభు తట్టు చూడలేదు, ఆకాశం తట్టు కన్నులెత్తలేదు. ఆమె బలహీనపరచు దయ్యంతో, ఆ దయ్యం యొక్క అధికారం క్రింద ఉందండి. 12వ వచనం, యేసు ఆమెను చూచి ఏమన్నాడు చూడండి. యేసు ఆమెను చూశాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు బలహీనపరచు దయ్యము క్రింద, ఆయన దయ్యం అధికారం క్రింద నలిగిపోతున్నావో, యేసు ఈరోజు నిన్ను చూశాడు. చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని దయ్యం వదిలిపోయిందండి. 18 ఏండ్ల నుంచి సైతాను చేత బంధించబడిన స్త్రీ దేవుని అధికారం క్రిందకి ఎప్పుడైతే వచ్చిందో, యేసయ్య చెయ్యి పెట్టాడు ఆమె మీద, ప్రార్థన చేయించు ఉండగా ఆమెలో ఉన్న అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. ఆరోగ్యవంతురాలుగా ఇంటికి వెళ్ళింది. ఎంతకాలం నుంచి నువ్వు బాధించబడుతున్నావు? పాస్టర్ గారు, నా రోగం నుంచి నేను బాధించబడతా కొన్ని సంవత్సరాలండి. ఈ బలహీనపరచు దయ్యంతో బాధించబడతా కొన్ని సంవత్సరాలు. ఇదిగో ఈ బలహీనపరచు చీకటితో బాధించబడతా కొన్ని సంవత్సరాలు. ఇదిగో ఈ పాప సంబంధమైన జీవితంలో బాధించబడతా కొన్ని సంవత్సరాలండి. కొన్ని సంవత్సరాలు ఈ రహస్య జీవితం కొన్ని సంవత్సరాలు. పాస్టర్ గారు, ప్రభు ఏలుబడి క్రిందకు వచ్చినప్పుడు, సూర్యుని ఏలుబడి క్రిందకు నువ్వు వచ్చినప్పుడు, ప్రభు నీకు ఈరోజే విడుదల దయచేయునుగాక, విడుదల దయచేయునుగాక. ఆయన అధికారం క్రిందకి ఎప్పుడైతే వస్తావో మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలు మీకేం కలుగజేస్తాయి? ఆరోగ్యం.